హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి తాటిపండుతో 4 రకాల వెరైటీ రెసిపీస్ని ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము. అవేమిటంటే తాటి బూరెలు, తాటి గారెలు, తాటి ఇడ్లీ, తాటి రొట్టె. ఈ 4 రెసిపీస్ కూడా చాలా బాగుంటాయండి. ఈ తాటిపండుతో తయారు చేసింది ఏదైనా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ తాటిపండుతో ఈ 4 రకాల రెసిపీస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ఇప్పుడు మనం తయారు చేయబోయే 4 రెసిపీస్కి కూడా తాటి గుజ్జు కావాలండి. దానికోసం ఇప్పుడు మనం తాటి గుజ్జు ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము. దీనికోసం 2 బాగా పండిన తాటి పళ్ళను తీసుకున్నానండి. వీటిని పైన ఉన్న బొడ్డుని ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తరువాత తాటిపండు బాగా మెత్తపడేంత వరకు ఇలా మద్దన చేసుకోవాలి. ఇలా చేసుకున్న తరువాత ఈ తాటిపండుకి పైన ఉన్న బ్లాక్ పార్ట్ అంతా కూడా ఇలా తీసేసుకోవాలండి. ఇలా కింద ట్యాప్ చేయడం వల్ల ఈ బ్లాక్ పార్ట్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుందండి. తాటిపండు మెత్తబడి ఇది ఈజీగా తీసేసుకోవచ్చు అన్నమాట. ఇలానే నేను 2 తాటి పండ్లు కూడా రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ తాటి పండ్లను ఇలా విడతీసుకోవాలి. ఇందులో 3 టెంకలు ఉంటాయండి. ప్రతి తాటి పండ్లో కూడా 3 టెంకలే ఉంటాయి. ఇలా తీసుకున్న తర్వాత ఈ టెంకల పైన కొన్ని వాటర్ని ఇలా చల్లుకుంటూ ఈ టెంకల్ని మద్దన చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల తాటిపండుకున్న గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎలాంటి వీడియో పెట్టినా వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇలానే నేను మిగతా టెంకలన్నీ కూడా మద్దన చేసుకున్నానండి. చూస్తున్నారు కదండి, టెంకలన్నీ కూడా తాటి గుజ్జుతో జ్యూసీగా ఉన్నాయండి. ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకొని ఇందులో ఈ చిల్లీలున్న గిన్నెని తీసుకోండి. ఇది ఏంటంటే రైస్ వార్చుకుంటాం కదండి, రైస్ స్ట్రైనర్ అని అంటారు. ఆ గిన్నెని తీసుకున్నాను. దీంతో అయితే ఈ తాటి గుజ్జు చాలా ఈజీగా తీసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ తాటి పండుని దీని మీద ఇలా రఫ్ చేసుకుంటే దీని గుజ్జు అంతా కూడా అడిక్కి వచ్చేస్తుందండి. ఈ గిన్నె ఉపయోగించి గుజ్జు తీసుకోవడం వల్ల తాటి పీచు అనేది తాటి గుజ్జులోకి రాకుండా ఉంటుందండి. ఈ తాటి పండు ఒక్క వర్షాకాలంలోనే దొరుకుతుందండి. ఈ తాటి పండు గుజ్జుని తీసుకుని డీప్ ఫ్రిడ్జ్ లో కానీ స్టోర్ చేసుకుంటే 4-5 నెలల పాటు నిలవ ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ తాటి పండుతో రెసిపీస్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదండి, చాలా చక్కగా తాటి గుజ్జు అయితే రెడీ అయిపోయిందండి మనకి. ఇప్పుడు మనం తయారు చేసుకునే 4 రెసిపీస్కి కూడా ఈ తాటి గుజ్జుని ఉపయోగించి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం 4 రెసిపీస్కి కూడా పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. ముందుగా నేను తాటి రొట్టెకి సంబంధించిన పిండి కలుపుతున్నాను. దీనికోసం నేను 1 కప్పు వరకు తాటి గుజ్జుని తీసుకున్నాను. అలాగే ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము, 1/2 కప్పు బెల్లం తురుము. బెల్లం చూసుకుని వేసుకోండి, ఎందుకంటే తాటి గుజ్జు కొంచెం తీయగానే ఉంటుంది. అలాగే 2 కప్పుల వరకు ఇడ్లీ రవ్వని వేసుకోండి. మీకు ఇష్టమైతే ఇడ్లీ రవ్వ వేసుకోవచ్చు అండి, లేదు అంటే బియ్యం రవ్వ అయినా వేసుకోవచ్చు. ఇడ్లీ రవ్వ అయితే 2 కప్పులు, బియ్యం రవ్వ అయితే 1.5 కప్పు అయితే సరిపోతుందండి. అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. బెల్లం వేసుకున్నాం కదండి, సాల్ట్ మరీ ఎక్కువగా పట్టదు, చూసుకొని 1 పించు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇడ్లీ రవ్వని కడగకూడదండి, పొడి రవ్వనే యాడ్ చేసుకోవాలి. కడిగినట్టయితే పిండి జోరైపోతుందండి. రొట్టెకి పిండి కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలి. దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాము. ఈలోపు ఈ నూక నాని రొట్టె అనేది బాగా వస్తుందండి. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం గారెల పిండిని ఎలా కలుపుకోవాలో చూద్దాము. తాటి గారెల కోసం 1 కప్పు వరకు తాటి గుజ్జు, 1/2 కప్పు వరకు ఇడ్లీ రవ్వ, 1/2 కప్పు వరకు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల బెల్లం తురుము, 1 పించు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ గారెల పిండిని మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు తాటి ఇడ్లీకి పిండి ఎలా కలుపుకోవాలో చూద్దామండి. 1 కప్పు తాటి గుజ్జు, 1/2 కప్పు ఇడ్లీ రవ్వ, 1 పించు సాల్టు,
2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి మీకు ఏమైనా గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవచ్చండి. ఇలా కలుపుకున్న ఈ ఇడ్లీ పిండిని ఒక గంట అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పిండికి ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల నూక నాని ఇడ్లీ తొందరగా ఉడుకుతుంది. ఫైనల్గా తాటి బూరెలకు కూడా పిండి కలుపుకుందామండి. 1 కప్పు తాటి గుజ్జుకి అరకప్పు బియ్యం పిండి, అరకప్పు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం తురుము, 1 పించు సాల్ట్ యాడ్ చేసుకుని వీటిని కూడా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న బూరెల పిండిని కూడా ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. గంట తరువాత తాటి రొట్టెకి కలిపిన పిండిని తీసుకున్నానండి. ఇప్పుడైతే నూకంతా బాగా నాని తాటి రొట్టె వేసుకోవడానికి పిండి సిద్ధంగా ఉందండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న ఒక కళాయిని పెట్టుకోండి. ఇందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ నూనె బాగా కాగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని తీసుకుని ఇలా రొట్టెలా వేసుకోవాలి. ఇది మరీ మందంగా వేయకండి. మరీ మందంగా వేసినట్టయితే లోపల తొందరగా ఉడకదండి. ఇప్పుడు మూత పెట్టుకొని గ్యాస్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 15-20 నిమిషాల పాటు సిమ్లోనే ఉడకాలండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించినట్టయితే పైన మాడిపోతుంది కానీ లోపల ఉడకదండి. ఈ బాండీని ఒకవైపే కాకుండా 4 వైపులు తిప్పుతూ మంటని అడ్జస్ట్ చేస్తూ ఉండాలండి. 20 నిమిషాల తరువాత చూస్తే రొట్టె అంతా కూడా మగ్గిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని ఇలా వేసుకొని అట్ల కాడతో దీన్ని మెల్లగా కదుపుకోవాలి. మీకు ఎలా వీలుగా ఉంటే అలా ఈ రొట్టెని మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చూసారు కదండి, అడుగునంతా చక్కగా కాలిపోయింది తాటి రొట్టె. ఇప్పుడు మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము. మరో 10 నిమిషాల తర్వాత చూద్దామండి అడుగు వైపు రొట్టె కాలిందో లేదో. అడుగువైపు కూడా చాలా చక్కగా రొట్టె కాలిందండి. ఇప్పుడు లోపల ఉడికిందో లేదో ఒక చాక్ అయినా లేదా ఇలా స్పోర్క్తో అయినా చెక్ చేసుకోండి. చూసారు కదండి, స్పోర్క్కి అయితే ఏమీ అంటుకోలేదు, అంటే రొట్టె అయితే చక్కగా కాలిపోయింది అని అర్థమండి. ఫస్ట్ మన రెసిపీ వచ్చేసి తాటి రొట్టె అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మన సెకండ్ రెసిపీ వచ్చేసి తాటి ఇడ్లీ తయారు చేసుకుందామండి. దీనికోసం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని తీసుకున్నాను. పిండి అయితే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రని గ్యాస్ మీద పెట్టుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాత్ర మీద మూత పెట్టుకొని ఇడ్లీ రేక్ తీసుకుందామండి. దీనికి నూనెని అప్లై చేసుకోవాలి. ఇలా నూనెని అప్లై చేసుకోవడం వల్ల పిండి ఈ రేక్కి అంటకుండా ఉంటుందండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పిండిని తీసుకొని ఇలా ఇడ్లీ మాదిరిగా వేసుకోవాలి. ఇడ్లీ మరీ మందంగా వేసుకోకండి, ఎందుకంటే ఈ ఇడ్లీ ఉబ్బుతాయండి. ఇప్పుడు ఇడ్లీ రేకుని పాత్రలో పెట్టి మూత పెట్టుకుందామండి. ఇప్పుడు గ్యాస్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇది ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూస్తే మన సెకండ్ రెసిపీ తాటి ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయండి. చూస్తున్నారు కదా, చాలా చక్కగా కుక్ అయిపోయాయి. ఇడ్లీలు వేసేటప్పుడు రేకులకు నూనె అప్లై చేసినట్టయితే చూస్తున్నారు కదా, చాలా నీట్గా వచ్చేసిందండి. మన సెకండ్ రెసిపీ తాటి ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మన థర్డ్ రెసిపీ వచ్చేసి తాటి గారెలు అండి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాటి గారెల పిండి తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేస్తున్నానండి. ఇలా నూనె వేసుకోవడం వల్ల గారెలు లోపల మెత్తగా కాకుండా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఈ పిండిని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ కాకుండా చూసుకోండి. మరీ హీట్ మీద వేసినట్టయితే గారెలు మాడిపోతాయండి, లోపల మెత్తగా ఉండిపోతుంది. ఇప్పుడు మీరు గారెలు ఏ సైజులో కావాలి అనుకుంటున్నారో అంత పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా గారెలు చేసుకుని వేసుకోవాలి. నేనైతే చేత్తోనే వేస్తున్నానండి. మీకు ఇలా రాదు అంటే ఒక కవర్ తీసుకుని కవర్ సహాయంతో వేసుకోండి.
గారెలు మరి మందంగా కాకుండా కొంచెం పలుచగా వేసుకోండి. అలా అయితే క్రిస్పీగా వస్తాయి, లేదంటే లోపల మెత్తగా ఉండిపోతాయి. గారెలు వేసిన వెంటనే కదపొద్దండి, ముక్కలు అయిపోతాయి అన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ గారెలు వేగడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. ఈ లోపు మనం సరదాగా ఒక పడుపు కథ వేస్తాను, మీకు తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ముగ్గురు అన్నదమ్ములకి ఒకటే టోపీ, ఇదేనండి పడుపు కథ. దీని ఆన్సర్ అయితే మన నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈలోపు మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో మనం పొడుపు కథ వేసుకునే లోపు గారెలు చక్కగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయాయండి. వీటిని తీసుకొని చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మన థర్డ్ రెసిపీ తాటి గారెలు కూడా రెడీ అయిపోయాయండి. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫోర్త్ రెసిపీ తాటి బూరెల్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. పిండి కలుపుకున్న అరగంట తర్వాత అయితే పిండి చక్కగా నానిపోయిందండి, నూకంతా కూడా. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బూరెల కింద వేసుకోవడమేనండి, చాలా ఈజీ కదండి. ఇప్పుడైతే పిండినంతా ఇలా చిన్న చిన్న బూరెల కింద వేసుకోవాలి. ఇవి వేసేటప్పుడు గ్యాస్ని మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. తాటిపండు హెల్త్కి చాలా మంచిదండి. మనకి తాటిపండునిచ్చే తాటి చెట్టు మనకి ఎన్ని రకాల ఫ్రూట్స్ని ఇస్తుందో తెలుసండి. తెలిసిన వాళ్ళైతే పర్వాలేదండి, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తామనుకుంటున్నాను. తాడి చెట్టు పెద్దదైన తర్వాత వాటికి గెలల కింద వస్తాయండి. ఆ గెలలు కోసినట్టయితే వాటి నుంచి తాటి కళ్ళు అనేది వస్తుందండి. ఈ కళ్ళు సీజన్ అయిన తర్వాత ఆ గెలలకే ముంజికాయలు వస్తాయండి. సమ్మర్లో తింటూ ఉంటారు కదండి ఎక్కువగా ముంజికాయలు, ఆ ముంజులు వస్తాయి. అవే ముంజులు ముదిరిన తర్వాత తాటి పళ్ళుగా మారుతాయి. ఆ తాటి పండుతోనే ఈరోజు మనం 4 రకాల రెసిపీస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి. ఇప్పుడు మనం గుజ్జు తీసేసిన తాటి టెంకల్ని మట్టిలో కప్పెట్టినట్టయితే అవే టెంకలకి తేగలు వస్తుంది, అలాగే బుర్ర గుంజు కూడా వస్తుందండి. నాగుల చవితికి మనకి కంపల్సరీ ఉండాలండి టెంక గుంజు అలాగే తేగలు. ఈ రెండు కూడా మనకి నాగుల చవితికి కావాలి కదండి. ఈ రెండు కూడా మనకి తాటి పండులోంచే వస్తుందండి. తాటి పండుని తిన్న తర్వాత కూడా మనకి ఇక్కడ 2 రకాల ఫ్రూట్స్ని అందిస్తుంది చూసారా. తాటి చెట్టు మనకి తినడానికి పళ్ళనివ్వడమే కాదండి, మనం ఉండడానికి నీడని కూడా ఇచ్చేది. ఇప్పుడంటే తాటాకిళ్ళు లేవు కానండి, ఇంతకు ముందు ఉండేదన్నీ కూడా తాటాకిళ్ళే కదండి. తాటాకిళ్ళు కట్టాలంటే తాడి చెట్టు ఉండాలి, అలాగే తాటాకులు కూడా కంపల్సరీ ఉండాలండి. ఎక్కువగా సోది చెప్తున్నాను అని అనుకోకండి, ఈ జనరేషన్ వాళ్ళకైతే ఇవేమీ తెలియదు కదండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అని చిన్న ప్రయత్నం అన్నమాట. ఇంతకీ మన తాటి బూరెలు ఏమయ్యాయో చూద్దామండి. ఇవి ఫైనల్గా గోల్డెన్ కలర్కి వచ్చేసాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఫైనల్గా మన 4th రెసిపీ తాటి బూరెలు కూడా రెడీ అయిపోయాయండి. సో ఈరోజు మనం ఫైనల్గా తాటి పండుతో 4 రకాల మంచి రెసిపీస్ని తయారు చేసుకున్నాం కదండి. తాటి గారెలు, తాటి బూరెలు, తాటి రొట్టు, తాటి ఇడ్లీ. సూపర్ కదండి. ఈ 4 రెసిపీస్లో మీకు ఏదంటే బాగా ఇష్టమో నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.